హాయ్ ఫ్రెండ్స్, మన ఫార్మా కంపెనీలో ప్యాకేజ్ డిపార్ట్మెంట్ అంటే ఏమిటి? ఫార్మా ఇండస్ట్రీ ప్యాకేజీ డిపార్ట్మెంట్ అంటే ఏంటి? వాటి యొక్క వివరాలు తెలుసుకుందాం. ప్యాకింగ్ అనేది ఉత్పత్తులు, వస్తువులు లేదా వస్తువులను కంటైనర్, రేపర్ లేదా ఇతర ప్యాకేజీ మెటీరియల్లను నిల్వ చేయడానికి, మరి షిప్పింగ్ చేయడానికి లేదా అమ్మకానికి సిద్ధం చేయడానికి వాటిని మూసివేయడం లేదా రక్షించడం ప్యాకింగ్ యొక్క ప్రాథమిక ప్రయోజనం. మొదటిది ఉత్పత్తిని రక్షించడం, ప్రొటెక్ట్ ద ప్రొడక్ట్. నిర్వహణ, రవాణా లేదా నిల్వ సమయంలో నష్టం, విచ్ఛిన్నం లేదా క్షీణతను నిరోధించడం. రెండవది నాణ్యతను కాపాడుకోండి. ఉష్ణోగ్రతను, తేమ లేదా కాంతి బహిర్గతం వంటి అంశాలను నియంత్రించడం ద్వారా ఉత్పత్తుల నాణ్యతను, తాజాదనం లేదా శక్తిని నిర్వహించడం. మూడవది నిర్వహణను సులభతరం చేయడం. అనుకూలమైన మరియు సురక్షితమైన ప్యాకేజీని అందించడం ద్వారా ఉత్పత్తులను నిర్వహించడం, నిల్వ చేయడం లేదా రవాణా చేయడం సులభం చేయండి. రూపాన్ని మెరుగుపరచండి. వినియోగదారులు కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేయడానికి ఉత్పత్తిని ఆకర్షణీయంగా మరియు ఆకర్షణీయంగా ప్రదర్శించండి. నిబంధనలను అనుగుణంగా లేబులింగ్, ప్యాకేజింగ్ మరియు భద్రతా ప్రమాణాలను వంటి నియంత్రణ అవసరాలను తీర్చండి. ఇక్కడ వాటిని ఈ 5 అంశాలు ఇంగ్లీష్లో కూడా సేమ్ ఆపోజిట్ వర్డ్స్లో, తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి కాబట్టి వాటిని చూసుకోగలరు. నెక్స్ట్, ఎఫెక్టివ్ ప్యాకింగ్ ఈజ్ వివిధ పరిశ్రమలలో సమర్థవంతమైన ప్యాకింగ్ కీలకం. వీటిలో ప్యాకింగ్ వివిధ కార్యకలాపాలను కలిగి ఉంటుంది. వీటిలో కాగితం, ప్లాస్టిక్ లేదా ఇతర పదార్థాల ఉత్పత్తులను జత చేయడం. రెండవది బాక్సింగ్, ఉత్పత్తులను పెట్టెలు పెట్టి కంటైనర్లో ఉంచడం. కేసింగ్, కేస్ లేదా డబ్బాలలో ఉత్పత్తులను జత చేయడం. ప్యాలెట్జింగ్ అంటే ప్యాలెట్ మీద సమర్థవంతమైన నిల్వ మరియు రవాణా కోసం ప్యాలెట్ పైన తగిన విధంగా ఉత్పత్తులను పేర్చడం. అంటే ప్యాలెట్ మీద ఒక బాక్సులని ప్యాలెట్ మీద మంచిగా సర్ది వాటికి ర్యాపింగ్ చేయడానికి పెట్టడం అన్నమాట. లేబులింగ్, గుర్తింపు సూచనలు లేదా ప్రకటనల ప్రయోజనాల కోసం ప్యాకేజీలను లేబుల్ లేదా ట్యాగులను జోడించడం. అంటే ఆ ప్యాలెట్ పైన కూడా అప్పు, యారో మార్క్, డౌన్ యారో మార్క్ అని చెప్పి ఇట్లా లేబుల్ ఒకటి తెచ్చారంటే అంటే అప్పు సైడ్లో పెట్టామని చెప్పి చూపించగలను. తర్వాత వివిధ పరిశ్రమల సమర్థమైన ప్యాకింగ్ కీలకం. వీటిలో కామర్స్, కస్టమర్ సంతృప్తిని నిర్ధారించడానికి షిప్పింగ్ సమయంలో ఉత్పత్తులను రక్షించడం. ఆహారం మరియు పానీయాలను, పాడైపోయే ఉత్పత్తుల నాణ్యతను మరియు భద్రతను రక్షించడం. ఫార్మాస్యూటికల్స్, ఔషధాలను శక్తిని మరియు సామర్థ్యాన్ని నిర్వహించడం. తయారీ, నష్టాన్ని నివారించడానికి రవాణా మరియు నిల్వ సమయంలో ఉత్పత్తులను రక్షించడం. వీటి సారాంశం ఏంటంటే ప్యాకింగ్ అనేది ఒక ఉత్పత్తులను రక్షించడం, నాణ్యతను రక్షించడం, నిర్వహణను సులభతరం చేయడం, ప్రదర్శనను మెరుగుపరచడం మరియు నిబంధనలను అనుగుణంగా ఉండేలా చేయడంలో సహాయపడే ముఖ్యమైన ఈ యొక్క ప్రక్రియ. వీటిల ద్వారా కొన్ని విషయాలు మనము ప్యాకింగ్ ఎలా చేయాలి అనేది తెలుసుకోవడం జరుగుతుంది.